సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏమున్నాయంటే మన ఇక్కడ ఉన్న హైదరాబాద్లో సోషల్ ఈవెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. బెంగళూరులో మీరు చూస్తే అక్కడ చాలా కల్చరల్ ఈవెంట్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తారు. ఇది కల్చరల్ ఈవెంట్స్ ఏర్పాటు చేయడం ఒక సిటీకి కల్చర్ డెవలప్మెంట్కి ఒక లక్ష్యంగా ఉన్నాయి. అక్కడ ఉన్న ఏ రకాలకి మ్యూజిక్ ఉండొచ్చు, వేరే రకాలకి యాక్టివిటీస్ ఎట్లా జరుగుతున్నది. సో ఇక్కడ ఐటీలో ఉన్న మనుషులు యంగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళ ఏజ్ కూడా యంగ్ ఉన్నారు, వాళ్ళే వేరే రకాలకి యాక్టివిటీస్కి వాళ్ళే చూస్తారు. వాట్ ఈస్ ద డిఫరెంట్ అట్రాక్షన్స్. సో ఈ సందర్భంలో ఇది యాన్యువల్ కాన్ఫరెన్స్ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఈ కాన్ఫరెన్స్ ఈ పీరియడ్లో డిసెంబర్ నెలలో ప్లాన్ చేస్తున్నాము. సో దానివల్ల ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ అయింది. ఇది ఒక బ్రాండ్ హైదరాబాద్ పెట్టడానికి సహాయంగా పడుతుంది. మన హైదరాబాద్కి కూడా ప్రపంచంలో ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఈ హైదరాబాద్లో మంచి లైఫ్ కూడా ఉన్నాయి. మీరు చూసారు గవర్నమెంట్ ప్రభుత్వం సేఫ్ సిటీ గురించి ఎంత కష్టపడుతున్నారు. అంటే ఒక్క ఇన్సిడెంట్ కూడా ఈ ఊర్లో నో ఇన్సిడెంట్ రిగార్డింగ్ సేఫ్టీ ఇష్యూస్ చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా నేను ఒక సేఫ్ మీటింగ్ గురించి వెళ్తున్నాము. సో అందుకే ఈ అన్ని రంగంలో మన హైదరాబాద్కి డెవలప్మెంట్కి ఇది ఒక అవసరంగా ఉంటుంది. సో ఈ స్పిరిట్ సమ్మిట్కి తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నది, స్పాన్సర్ చేస్తున్నది, పార్టిసిపేట్ కూడా చేస్తున్నారు. అండ్ హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ కూడా దాంట్లో చాలా పెద్ద రోల్ తీసుకున్నారు. సో వాళ్ళే కూడా సపోర్ట్ చేస్తున్నారు.